హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. చూడండి, లోపల మాత్రం జ్యూసీగా, బయట మాత్రం చాలా సాఫ్ట్గా, తింటుంటే నోట్లో కరిగిపోతుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసేద్దాం ప్రాసెస్ అయితే. నేను 1 గ్లాస్ వరకు అయితే సన్న ఉప్మా రవ్వనైతే తీసుకున్నాను. ఎందుకంటే పక్క కొలతలతో చేసుకోవాలి కాబట్టి మీకు చూపిస్తాను నేను. ఇంకా అందులోకి బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడిని కూడా తీసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇంకా అందులో అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. మనం నెయ్యిలోనే వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అందులోకి బాదం, జీడిపప్పును కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. స్టవ్ సిమ్ములో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. నేనైతే ఇందులో బాదం, జీడిపప్పు మాత్రమే యాడ్ చేశాను. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా కిస్మిస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి నెయ్యిలో. చూడండి, ఇవైతే మంచి కలర్లోకి అయితే వస్తున్నాయి. ఎక్కువ మాడనించుకోవద్దు. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాక పక్కకైతే తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇంకా అదే కడాయిలోకి నేనైతే పుట్నాల పప్పును కూడా వేసుకున్నాను. ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల మనం లడ్డు తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచిగా టేస్ట్, ఫ్లేవర్ కూడా వస్తుంది. వాటిని కూడా ఒక 2-3 సెకండ్ల వరకు అయితే వేపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వేపుకున్నాయని పక్కకైతే తీసుకున్నాను. నేను డ్రై ఫ్రూట్స్ ఇంకా పుట్నాల పప్పు కూడా ఇలా నార్మల్ కలర్లోకి అయితే వచ్చినాయి. ఇంకా అదే పక్కన కడాయిలో ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని రవ్వను కూడా నెయ్యిలో అయితే వేపుకోవాలి. ఇలా రవ్వను నెయ్యిలో వేపుకోవడం వల్ల రవ్వ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకుంటూ కూడా ఖరాబ్ కాదు కాబట్టి కంపల్సరీ రవ్వను కూడా వేపుకోవాలి, డైరెక్ట్ కాకుండా. అందులోకే చక్కెర కూడా వేసుకుంటున్నాను. మీరు ఇలా కాకుండా మిక్స్ అయినా పట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇట్లానే వేసుకుంటున్నాను. దీని మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. పక్కన పాలైతే వేడి చేసుకుంటున్నాను. ఎందుకంటే రవ్వ లడ్డల్లో గోరువెచ్చని పాలు పోసుకుంటే లడ్లు అనేది చాలా జ్యూసీగా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. పాలైతే వేడి చేసుకుంటున్నాను. అందులోనే వేసుకోవాలి మొత్తము. చాలా సింపుల్గా ఉంటుంది చేసుకోవడానికి ప్రాసెస్ కూడా. ఇంకా అవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఇంకా అందులోకే పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే ఉండాలి. మొత్తం అన్నీ కలిసేలా కలుపుకున్నాము. చూడండి, పాలు కూడా ఇక్కడ వేడిగా అయిపోతున్నాయి. కొద్దిగా మరగబెట్టుకోవాలి. ఎందుకంటే కాచి చల్లార్చిన పాలు పోసుకోవడం వల్ల లడ్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకు. ఇంకా పాలైతే వేడైపోయినాయి కాబట్టి ఇంకా కొద్దిగా రవ్వలు అయితే పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి అన్నీ పోసుకోవద్దు, మనకు సరిపోయేంత వరకు పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. మొత్తం చల్లారకుండా ఉన్నప్పుడే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలను అయితే పోసుకోవాలి. ఎందుకంటే పాలు కూడా మొత్తం చల్లగా అయిపోయాక కలుపుకుంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి మొత్తము. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే సగం సగం వరకు కొంచెం కలుపుకొని ఇంకా మనం లడ్డు అనేది కట్టుకోవాలి. మన చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఎందుకంటే రవ్వ చేతికి అతుక్కోకుండా ఉండడానికి, లడ్డు మంచిగా కట్టడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే లడ్డు అయితే కట్టుకుంటున్నాను నేను. మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అయితే చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంది కదండి. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇట్లా చేసి పెడితే మనము. ఎందుకంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా మిగిలిన రవ్వతో మాత్రం మొత్తం అయితే ఇట్లా కట్టుకొని అయితే ఇంకా సపరేట్లో ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిగిలిన రవ్వలో కూడా పాలన్నీ పోసుకుంటూ అయితే కలుపుకుంటూ ఇంకా చేతికి నెయ్యి పెట్టుకుంటూ అయితే చేసుకొని సపరేట్ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఎంత బాగా వచ్చినాయి కదా, అసలు రౌండ్గా జ్యూసీగా ఉన్నాయి. వాటిని పట్టుకుంటుంటే కూడా మెత్తగా చాలా బాగా వచ్చినాయి. మనం కొలతలు అనేది సరిగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనం చేసుకునేది ఎప్పుడైనా. నేనైతే ఇంక అన్ని లడ్లు అయితే చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా, అసలు చూడడానికి కూడా నోట్లో వేసుకుంటే మాత్రం కరిగిపోతాయి. వాటిపైన మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. అసలు తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లోపల అయితే చాలా మెత్తగా ఉంది, జ్యూసీగా ఉంది. ఎందుకంటే మనం పాలు వేసి చేసుకున్నాం కదా, దానివల్ల చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నాకైతే. మీరు కూడా తప్పకుండా చేసుకోండి.
చాలా హెల్తీ అండ్ సింపుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.